ఎగ్జైట్మెంట్ గా ఉన్నారా? శ్రీకాంత్ సార్ మనం ఇన్వైట్ చేస్తున్నాను సార్. మీరు అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనము డ్రీమ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంతకు ముందే. సో ఇప్పుడు అందులో ఒక డ్రీమ్ మన మేరాజ్ సార్కి నెరవేరింది. ఆల్రెడీ కార్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, మనం ఇన్ని రోజుల నుంచి సబ్బు పేస్ట్ బయట వాడినాం. ఇన్ని రోజులు మన పేస్ట్ లో ఉప్పు ఉందా బొగ్గుందా రైట్? బయట పేస్ట్ లో ఏముందో మనకు తెలియదు, కానీ షాప్ చేంజ్ చేసి మన పేస్ట్ చేంజ్ చేస్తే మన పేస్ట్ లో ఇలాంటి లగ్జరీ కార్స్ రాబోతున్నాయి. 3, 2, 1 सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे, सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे, सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे. Yes, yes, congratulations, Mr. Mehrajuddin sir. Thank you. So, okay sir. So, congratulations. Yes sir. రైట్. సో లీడర్ గురించి ఒక 2 పాయింట్స్ మాట్లాడి ప్రతి ఒక్కరికి కూడా వీడియో చేసుకునే అవకాశం ఇద్దాం. సో మెహరాజుద్దీన్ సార్ వచ్చేసి ఫస్ట్ టైం మేము ప్లాన్కి వెళ్ళినప్పుడు అసలు ఏంటంటే ఆయన మాకన్నా సీనియర్. ఇంతకంటే ముందు ఇలాంటి మన ఎన్నికలు ఎన్ని ఉన్నాయి అన్ని కంపెనీలు చేసినాడు. రైట్, అన్నీ చేసిండు. మేము వెళ్తే ఏమన్నాడు అంటే, ఒకసారి మీరేం నాకు చెప్తారు, మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేరని చెప్పింది. సో అయినా కూడా మేము బాధపడలేదు. సో సరే సార్ మీకు ఎంత తెలుసో ఓకే తెలియని, కానీ బైక్ దాకా వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఏమనుకున్నాడో రిటర్న్ వచ్చి, సరే మీరు నా కోసం హాఫ్ అన్ అవర్ ఉండండి. హాఫ్ అన్ అవర్ కాదు సార్, గంట, అప్పటికే 9 అవుతుంది రాత్రి. గంట ఆయన ఉంటే పోయి ప్లాన్ చెప్పినాం. ప్లాన్ చెప్పిన తర్వాత ప్రోడక్ట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ప్రోడక్ట్ వాడిండు. ఓన్లీ కస్టమర్గానే ఉన్నాడు. ఎన్ని రోజులు చెప్పినా బయట సార్ మీకు చాలా సర్కిల్ ఉంది. జస్ట్ 1 ఇయర్లో ఈ కార్ అచీవ్మెంట్ చేయడం జరిగింది. దీనికి అతను చేసింది ఏముందంటే, ఓన్లీ మన బయట మార్కెట్లో సబ్బు పేస్ట్ ఇంట్లోకి సంబంధించిన వస్తువులు చేంజ్ చేసి మన వెస్టేజ్ వాడడం ద్వారా ఈరోజు లగ్జరీ కార్ కియా సోనెట్ 16 లక్షల విలువ చేసే కార్ తీసుకోవడం జరిగింది. సో ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. మీకు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు మీకు ఈ రైట్ పర్సన్. ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో ఆ వ్యక్తికి కాల్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మీరు కూడా ఇలాంటి లగ్జరీ వెహికల్ తీసుకోవచ్చు. ఇలాంటి మెహరాజుద్దీన్ సార్ ఏదైతే తీసుకున్నాడో మీరు కూడా అంతకంటే పెద్ద వెహికల్ కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో ఎటువంటి పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరికి మోసం చేసేది లేదు. ఓన్లీ సబ్బు పేస్ట్ చేంజ్ చేసి ఇలాంటి లగ్జరీ కార్లు తీసుకుంటారు మీరు కూడా. సో మీకు కూడా అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. సో నెక్స్ట్ వచ్చేసి మన కార్ లగ్జరీ కార్ ఎవరైతే తీసుకున్నారో మెహరాజుద్దీన్ సార్ని నేను ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్ టు ద కార్ డయాస్. ప్లీజ్ మెహరాజుద్దీన్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సయ్యద్ మెహరాజుద్దీన్. నేను ఈ కంపెనీలో జాయిన్ కాకముందు చాలా కంపెనీలో పనులు చేసిన మీసో నడిపించేవాడిని. శ్రీకాంత్ రెడ్డి సార్ వచ్చినప్పుడు వాళ్ళకు అర్ధగంట ఎందుకు నిలబెట్టినంటే, పొద్దుగాల చందం నిన్న ఇదే సండే రోజు వచ్చి ఉండే. నాకు వారానికి వచ్చిరనుకున్నా, కానీ నా జీవితం మార్చడానికి ఒక దేవుని రూపంలో వచ్చిరని అనుకోలేదు. ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటిదంటే, నా డౌన్ లైన్లో నేను చేసిన కష్టానికి వాళ్ళ ప్రతిరూపం నాకు ఈరోజు కనబడుతుంది. ఇప్పుడు ఈ కంపెనీలో మనం జీతాన్ని ఆరోగ్యం కూడా తీసుకుంటున్నాము. 2 లక్షల కార్ నాకు ఇదే జస్ట్ ట్రాల్ ఉంది. మళ్ళీ నేను బ్యాంకాక్ కూడా పోయొచ్చిన, మళ్ళీ స్విట్జర్లాండ్ పోయొచ్చిన తర్వాత ఇంకో 2 ఇయర్స్ తర్వాత నేను 38 lakhs కార్ మహేంద్ర ఆటోమేటిక్ వితౌట్ డ్రైవింగ్. దానికన్నా ముందు నేను ఒక 2 కోట్ల బిల్లు కట్టబోతున్నాను. నా డ్రీమ్స్ నిన్ననే రాసుకున్నాను. సలీఫ్ చెప్పిన తర్వాత డ్రీమ్స్ రాసుకుంటేనే ఆ డ్రీమ్స్ భయానికైనా మనం పనిస్తాము. పని చేస్తూ వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ బండి నాది కాదు, మీ అందరిది. మీరు కూడా ట్రై చేసుకుంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో లీడర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెహరాజుద్దీన్ సార్ది విన్నాం. నెక్స్ట్ ఇక్కడ క్రౌన్ నుంచి ఇట్లా మెల్లిమెల్లిగా వస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్రౌన్స్ అయితే ఎవరు లేరు. మళ్ళీ నా టీంలో ఇంకో విషయం, నా టీంలో మే వరకు ఇంకో కార్ కూడా రాబోతుంది. మే వరకు ఒక స్టార్ డైరెక్టర్ కర్మచారి సార్ మే 6 ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు కూడా వస్తుంది బండి. ఎవరు చెప్తున్నాం. సార్ అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకంటే మనము ఇంట్లో వచ్చినందుకు మన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ కావటానికే మనం ఇంట్లోకి వచ్చినాము. కానీ మేరాజ్ భాయ్ కూడా మీ సేవ నడిపించుకుంటూ ఎంతో కష్టపడి ఈ విన్నింగ్ టీంలో చేరినందుకు చాలా ధన్యవాదములు మేరాజ్ భాయ్కి. కానీ ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. కారు కూడా సబ్బు పేస్ట్ రిఫర్ చేయడం వల్ల కారు వచ్చింది.
నా బాన్స్వాడలో ఇది సెకండ్ కార్ అనుకుంటా అన్వీలింగ్. ఫస్ట్ అనిల్ సార్ది చేస్తాం, సెకండ్ మేరాజుద్దీన్ సార్, నెక్స్ట్ వెంకట్ సార్ది చేస్తాం, ఇంకా చాలా మంది లీడర్స్ థ్యాంక్ యూ సార్ ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి చాలా సంతోషకరమైన దినం. మేరాజుద్దీన్ సారు ఏదో బిజినెస్ చేస్తుండే, ఏమో చేస్తుండే, అలాంటిది ఆయనకు మన యొక్క వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ అర్థం కావడమే మొదటి మైలురాయి. ఎప్పుడైతుందో మన బిజినెస్ లోపల అడుగడుగున మనకు అభ్యంతరాలు అనేకమైన ఎదురవుతున్నాయి అని అంటున్నాం. కాబట్టి మనము ఒక దూరం ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రయాణం ఇది. అడుగులు వేస్తూ ఉంటే 1 కిలోమీటర్కి 1 మైలురాయి దొరుకుతుంది మనకు. అలాంటి వాళ్ళే మన డౌన్ లైన్స్, మన అప్ లైన్స్. కాబట్టి అలాంటి వాళ్ళు ఇందులో దాగి ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడో వెళ్తే వాళ్ళు మనకు ఏదో చెప్పిర్రని చెప్పేసి అని మనం నిరుత్సాహపడద్దు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ఇప్పుడే ఉన్నాము అంటే మన విజయ స్థానంలో ఉన్నాం అనేది ఒకటి గ్యారంటీ తప్పకుండా. కాబట్టి మేరాజుద్దీన్కు ఈరోజు కారు అన్వెలింగు ఇక్కడ మా ముందలు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కార్లు ఇంకా మా టీంలో కానీ మన టీంలో కానీ ఇంకా ఎన్నో కార్లు అన్వెలింగ్ జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అందరికీ ఒక చిన్న విషయం చెప్పగలుగుతున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ కారు, ఇది సెకండ్ కారు. ఇది ఈ సంవత్సరం లోపలనే మన బాన్సోర్ లోపల ఒక 15 కార్లు వస్తాయని నేను గట్టిగా నమ్మి బెస్టీల్లోనే ఉంది, బయట ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ మెసేజ్ ఎవరైతే పంపిస్తున్నారో వారితో కూర్చోండి, 1 గంట సేపు నిర్ణయం తీసుకొని మాట్లాడి డిసిషన్ తీసుకోండి. లైఫ్ లోపల చేంజ్ రావాలంటే బెస్టీల్లోకి రండి, లేకుంటే ఇంటికాడ కూర్చోండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు వర్క్.